ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. టాస్ గెలిచినటువంటి న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. సో వరుసగా టాస్ ఓడిపోతున్నటువంటి భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయాడు. కానీ టాస్లు ఓడిపోతున్నప్పటికీ మ్యాచ్లు మాత్రం గెలుస్తూ ఉన్నాడు రోహిత్ శర్మ. టాస్ గెలిచినటువంటి న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ మొదట ఇండియాకు బ్యాటింగ్ అప్పచెప్పాడు. సో తాము టాస్ గెలిచినప్పటికీ మొదట బ్యాటింగే తీసుకునే వాళ్ళమని చెప్పేసి రోహిత్ శర్మ చెప్పారు. ఎందుకంటే ఇంతకుముందు జరిగినటువంటి 2 మ్యాచ్లలో మేము రెండవసారి బ్యాటింగ్ చేసి గెలిచాము. అయితే ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసి కూడా గెలవాలని చెప్పేసి భావిస్తున్నాము. అందుకనే మేము కూడా టాస్ గెలిచినప్పటికీ మొదట బ్యాటింగే తీసుకుందాము. సో మేము అనుకున్నదే జరిగిందని చెప్పేసి రోహిత్ శర్మ చెప్పడం జరిగింది. సో ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాలని చెప్పేసి భారత జట్టు భావిస్తుంది. అయితే ఆల్రెడీ ఈ 2 టీమ్స్ సెమీఫైనల్స్కు చేరినటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్కు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా సెమీస్ మీద ఎలాంటి ప్రభావం ఉండదన్నటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఇండియా భారీ మార్పులతోటి బరిలోకి దిగుతుంది. కనీసము 3-4 ఆటగాళ్ళు మారేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలా రకాలుగా విశ్లేషణలు వచ్చాయి. కానీ ఇండియా ఒకే ఒక మార్పుతోటి తిరిగి బరిలోకి దిగింది. రోహిత్ శర్మ ఆడాడు, తర్వాత రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో ఆడేటువంటి అవకాశం ఉంది, తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా ఈ మ్యాచ్లో ఆడేటువంటి అవకాశం ఉంది, రవీంద్ర జడేజాను కానీ లేదా కుల్దీప్ యాదవ్ని కానీ పక్కన పెడతారు. ఇలా రకరకాల విశ్లేషణ చేశారు. కానీ ఒకే ఒక మార్పుతోటి ఇండియా బరిలోకి దిగింది. మనకి హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడతారని చెప్పేసి దాదాపు అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా హర్షదీప్ సింగ్ను కూడా ఈ మ్యాచ్లో తీసుకోలేదు. మహమ్మద్ షమీని కంటిన్యూ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఎవరు ఊహించని విధంగా పేసర్ హర్షిత్ రానాను పక్కన పెట్టి మరొక స్పిన్నర్ అయినటువంటి వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకోవడం జరిగింది. వరుణ్ చక్రవర్తి రాకతోటి తుది జట్టులో మొత్తం 4 స్పిన్నర్లు మరి ఆడుతున్నట్లయింది. ఆల్రెడీ 2 ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, తర్వాత రవీంద్ర జడేజాతో పాటుగా కుల్దీప్ యాదవ్ జట్టులో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళకు జతగా మరొక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీంలోకి వచ్చాడు. సో ఇండియా పేస్ బలం కాస్త తగ్గిందని చెప్పాలి. మహమ్మద్ షమీతో పాటుగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రమే పేస్ బౌలింగ్ బాధ్యతలను వాళ్ళు చేపట్టనున్నారు. ఈ మ్యాచ్లో భారత తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ వీరిద్దరూ ఓపెనర్లుగా వస్తారు. ఆ తర్వాత 3వ స్థానంలో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో కేఎల్ రాహుల్, 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 7వ స్థానంలో అక్షర్ పటేల్, 8వ స్థానంలో రవీంద్ర జడేజా, 9వ స్థానంలో వరుణ్ చక్రవర్తి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారిగా మ్యాచ్ ఆడనున్నాడు. ఇక 10వ స్థానంలో మహమ్మద్ షమి, 11వ స్థానంలో కుల్దీప్ యాదవ్. సో భారత తుది జట్టులో కేవలం ఒకే ఒక మార్పు ఉంది. హర్షిత్ రాణా స్థానంలో మరొక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకోవడం జరిగింది. భారత జట్టును చూసినట్లయితే ప్యూర్ బ్యాటర్లు 4 ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటుగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఈ 4 మరి ప్యూర్ బ్యాటర్స్. ఇక వికెట్ కీపర్గా కేఎల్ రాహులే కంటిన్యూ అయ్యాడు. నామమాత్రమైనటువంటి మ్యాచ్లో రిషబ్ పంత్ ఆడతాడని చెప్పేసి చాలామంది విశ్లేషణ చేశారు. కానీ విన్నింగ్ కాంబినేషన్లో ఎలాంటి మార్పులు చేయకూడదు. ఎందుకంటే ముందు మనము సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు కూడా ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి విన్నింగ్ కాంబినేషన్లో ఎలాంటి డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి కేఎల్ రాహుల్ని కొనసాగించడం జరిగింది. ఇక ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వీళ్ళు 3 జెన్యూన్ ఆల్రౌండర్స్ టీంలో ఉన్నారు. ఇక స్పిన్నర్ల విషయానికి వచ్చినట్లయితే 4 స్పిన్నర్లు తుది జట్లో ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్తో పాటుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. సో మొత్తంగా ఇండియన్ స్క్వాడ్లో 5 స్పిన్నర్లు ఉంటే అందులో 4 తుది జట్లో స్థానం సంపాదించడం విశేషం. వాషింగ్టన్ సుందర్కు మాత్రమే తుది జట్లో స్థానం సంపాదించలేదు. వాషింగ్టన్ సుందర్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక పేసర్ల విషయానికి వచ్చినట్లయితే మహమ్మద్ షమీతో పాటుగా పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. సో 2 మాత్రమే పేసర్లు ఉన్నారు. అందులో జెన్యూన్ పేసర్ వచ్చేసి మహమ్మద్ షమీ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. అయితే హార్దిక్ పాండ్యా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శించడంతో ఖచ్చితంగా 10 ఓవర్ల కోట పూర్తి చేస్తుండటంతో ఇండియన్ కెప్టెన్ అంటే ఇండియన్ మేనేజ్మెంట్ డేర్ చేసి పూర్తి స్థాయి పేస్ బౌలర్ అయినటువంటి హర్షిత్ రానాను పక్కన పెట్టి మరొక స్పిన్నర్ అయినటువంటి వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకోవడం జరిగింది. మొత్తంగా 4 స్పిన్నర్లు, ఆ తర్వాత 2 పేసర్లతోటి ఇండియా మరి ఈ మ్యాచ్ ఆడబోతుంది. సో దుబాయ్లో ఉన్నటువంటి పిచ్చు ఆ స్పిన్నర్లకి బాగా అనుకూలిస్తున్నటువంటి నేపథ్యంలో ఇండియా డేర్ చేసి ఒక ఫాస్ట్ బౌలర్ని తీసేసి మరొక స్పిన్నర్ని టీంలో తుది జట్టులో యాడ్ చేయడం అనేది జరిగింది. ఇక న్యూజిలాండ్ తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే న్యూజిలాండ్ జట్టు కూడా గతంలో ఆడినటువంటి మ్యాచ్తో పోలిస్తే ఒక మార్పు చేసింది. డెవాన్ కాన్వే స్థానంలో డారెల్ మిచెల్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక న్యూజిలాండ్ తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా విలియాంగ్ అండ్ రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరూ కొనసాగుతారు. ఇక 3వ స్థానంలో స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, 4వ స్థానంలో డారెల్ మిచెల్, 5వ స్థానంలో టామ్ లేథమ్ వికెట్ కీపర్ టామ్ లేథమ్ వస్తాడు. 6వ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్, 7వ స్థానంలో మైకెల్ బ్రేస్వెల్, 8వ స్థానంలో కెప్టెన్ మిచెల్ శాట్నర్, 9వ స్థానంలో మ్యాట్ హెన్రీ, 10వ స్థానంలో జమైసన్,
అండ్ 11వ స్థానంలో విలియం ఓరుర్కే. ఇది న్యూజిలాండ్ యొక్క తుది జట్టు. న్యూజిలాండ్ జట్టులో కూడా నలుగురు మంచి ఆల్రౌండర్లు ఉన్నారు. రచిన్ రవీంద్రతో పాటుగా డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అండ్ మైకెల్ బ్రేస్వెల్ నలుగురు ఆల్రౌండర్లతోటి న్యూజిలాండ్ జట్టు కూడా బరిలోకి దిగుతుంది. సో మొత్తానికి ఈ టోర్నమెంట్లో ఇండియాకు నిజమైనటువంటి సవాలు ఈ మ్యాచ్లోనే న్యూజిలాండ్ రూపంలో ఎదురవుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ మీద మనము బంగ్లాదేశ్ అనేది వీక్ టీమే కాబట్టి పెద్దగా అగ్రస్థాయి జట్టు కాదు కాబట్టి బంగ్లాదేశ్ టీం మీద గెలుపు అనేది పెద్ద గెలుపేం కాదు. ఇక పాకిస్తాన్ తోటి పోటాపోటీగా ఉంటుందని చెప్పేసి అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ పాకిస్తాన్ జట్టు చేతులు ఎత్తేయడంతో అక్కడ కూడా మనకి చాలా ఈజీ విక్టరీ లభించింది. అయితే న్యూజిలాండ్ మీద మనము విజయం సాధించడం అనేది చాలా కీలకం అవుతుంది. సో న్యూజిలాండ్ జట్టు కూడా 2 మ్యాచ్లు కూడా పాకిస్తాన్ మీద బంగ్లాదేశ్ మీద గెలిచి అజేయంగా ఉన్నటువంటి టీము. సో ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పేసి భావించవచ్చు. న్యూజిలాండ్ జట్టు కూడా ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో బలమైనటువంటి జట్లలో ఒక జట్టుగా మనం భావించవచ్చు. ఈ మ్యాచ్లో మనం గెలిచినట్లయితే మనము సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా తోటి తలపడబోతున్నాము. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే సెమీఫైనల్స్లో మనము సౌత్ ఆఫ్రికా తోటి తలపడబోతున్నాము. ఈ మ్యాచ్లో గెలిచినా ఓడినా తొలి సెమీఫైనల్స్లో మనమే ఆడబోతున్నాము. మంగళవారం రోజు మరి ఆ మ్యాచ్ ఉంటుంది.